చెప్పండి 11 ఏళ్లు పూర్తవుతుంది కేంద్ర ప్రభుత్వ పరిపాలన. అలాగే ఈటల రాజేందర్ గారి ఎంపీ పదవి కూడా 1 ఇయర్ పూర్తయిన సందర్భంగా పెద్ద ఎత్తున కూడా ప్రోగ్రామ్ చేస్తారు. బీజేపీ రాష్ట్ర నాయకులు కావచ్చు, కార్యకర్తలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. మీరేం చెప్పాలి ఈ శుభ సందర్భంలో? 100% మా అందరి అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఈటల రాజేందర్ లాంటి ఒక నాయకుడు మా పార్లమెంటులో ఒక ఎంపీగా పోటీ చేయడం, ప్రజలందరూ బ్రహ్మరథం పట్టడం, కార్యకర్తలందరూ పూర్తిగా సహకరించి పనిచేయడం, 4 లక్షల మెజారిటీ వచ్చిందంటే భారతీయ జనతా పార్టీలోనే ఇది ఒక చరిత్ర. తెలంగాణ ప్రాంతంలో 4 లక్షల మెజారిటీ ఇంతవరకు ఏ ఎంపీకి కూడా రాలేదు. అంటే అంతగా ఆదరించిండు. ఇదే జన హృదయ నేత, జనంలో ఉండే వ్యక్తి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా తెలంగాణ వ్యాప్తంగా, నేను అనేది మా ఓన్లీ పార్లమెంటో లేకపోతే కరీంనగర్ లేకపోతే ఆయన ఉన్న ప్రాంతమో అని అంటలేనే, హుజురాబాద్, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఐడెంటిఫై చేసే వ్యక్తి అంత నాయకుడు. అంటే అంత సాక్రిఫై చేసాడు అనే యవ్వనం నుంచి కూడా తెలంగాణ ప్రాంతం కోసం అన్ని రకాలుగా దారబోసిన వ్యక్తి. కాబట్టి ఆయన అంతగా గుండెలు హద్దుకొని ఇలా భారీ మెజార్టీతో గెలిపించారు. మేము భారతీయ జనతా పార్టీలో ఈ పార్లమెంటులో ఒక మల్కైర్ అసెంబ్లీకి నాయకులుగా ఉన్నందుకు మేము గర్వపడుతున్నాం. అంటే కాళేశ్వరం ఇష్యూ అయితే పెద్ద ఎత్తున మొదట ప్రచారాల పర్వం నడిచింది. అలాగే ఇందులో లక్షల కోట్ల స్కామ్ జరిగింది. ఒక కలవకుంట ప్రభుత్వం ATM లో వాడుకుంది. ఇందులో ఈ ఈటల గారి హస్తం కూడా ఉంది. ఖచ్చితంగా జైలుకి వెళ్ళబోతా ఉన్నాడు హరీష్ రావుతో, కేసీఆర్ తో సహా అని చెప్పేసి కూడా ప్రచారం నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ చెప్పేస్తుంది జైలుకి వెళ్తారు. ఏం చెప్తారు మరి? ఖచ్చితంగా జైలుకు పోడు. ఎందుకంటే ఈయన వైట్ పేపర్. ఓకే, అప్పుడు ఉన్న ప్రభుత్వానికి ఈయన కూడా ఒక మంత్రివర్గంలో ఒక సభ్యుడు. వాళ్ళు చేసిన పాపంలో ఈయనకు ఇండైరెక్ట్ గా వాటా ఉంటది. ఎందుకంటే ఈయన కూడా మంత్రివర్గంలో ఉన్నాడు కాబట్టి ఈయన సంతకాలు పెట్టాలి కాబట్టి. కానీ ఈయన ప్రమేయం ఉండదు. వచ్చిన వాటాల ఈయనకు పర్సెంటేజ్ లేదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళే బాధ్యులవుతారు. అండ్ ఇంకోటి, ఈజ్ రెడీ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్. ఈయన ఎటువంటి వ్యక్తి, ఈయన నిపుణులు లాంటి వ్యక్తి, నన్ను ఏ రకంగా పనిచేసినా అని ఈయన ప్రూవ్ చేసుకుంటాడు. మొన్న పిలిచిండ్రు, ఖచ్చితంగా ఈయన పోయిండు, సమాధానం చెప్పిండు. కాబట్టి ఈయనే కడిగిన ముత్యం లాగా బయట పడతాడు, ఇది గ్యారంటీ. సీత ఎట్లయితే పునీత అయిందో అగ్నిలో దుంకినాక కూడా అదే రకంగా మా ఈటల రాజేందర్ అన్న కూడా అంత పునీతుడైన నాయకుడు అని మేము నమ్ముతున్నాం. గట్టే ప్రజలు కూడా నమ్ముతున్నారు. అదే రేపు తెలుస్తుంది కూడా మీకు. ఇప్పుడు పెద్ద ఎత్తున బయటకు వస్తుంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. గత ప్రభుత్వం 4 సంవత్సరాలు 40,000 ఫోన్లు ట్యాంపరింగ్ చేసిందని చెప్పేసి, అందులో మెయిన్ గా బీజేపీ నాయకులు కూడా ఫోన్ ట్యాంపరింగ్ అని చెప్పేసి కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కూడా బయటకు వస్తా ఉన్నారు. మరి ఏం చెప్తాం అనుకుంటారు? బీజేపీ ఎట్లాంటి కార్యాచరణ ఉండబోతుంది ఈ విషయంలో? ఖచ్చితంగా దీని మీద గట్టి కార్యాచరణ చేస్తాం. ఎందుకంటే ఇది అమానుషం, దౌర్భాగ్యం. అడవిలో ఉన్న జంతువుల కన్నా దారుణం ఇది. అంటే ఒకరిని ప్రైవసీని కూడా భంగం పరిచి ఫోన్ ట్యాపింగ్ చేసి వాడు ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు అంటే స్ట్రైట్ గా ప్రజలకు న్యాయం చేసి ప్రజలతోని మంచి చేసుకుంటా, ప్రభుత్వాలు అప్పుడున్న ప్రభుత్వాలతోని పోరాడి ప్రభుత్వంలోకి రాలేక ప్రభుత్వంకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ గద్దె దిగితే మళ్ళీ మేము రానేమో అంటే దాదాపు 1200 మంది శవాల కుప్పల మీదకి వెళ్ళిపోయి కేసీఆర్ ఆ రోజు గద్దెనెక్కిన విషయం అందరికి తెలుసు. ఉద్యమం పేరు మీద అందరిని బలి చేసుకుని ఆయన గద్దెనెక్కిండు. ఈ గద్దెనెక్కిన తర్వాత మళ్ళీ ఏడా ఈ గద్దె పోతే మా కుటుంబం ఆగమవుతుంది, బంగారు తెలంగాణ కాదు బంగారు కుటుంబం ఆయన చేసుకుంటూ ఆల్రెడీ మళ్ళీ ఇది ప్లేస్ పోతుందేమో అనే ఆలోచనతోని అన్ని దారుణాలకు కూడా దిగబడ్డాడు. అట్లనే దాంట్లో ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ ప్రతి ఒక్కరిని కూడా, అంటే ఎవరైతే హైలైట్ అవుతున్నారో తెలంగాణ రాష్ట్రంలో వాడిని ఫోన్ ట్యాపింగ్ చేయడము, వాడిని ఎవరితో సన్నిహితంగా ఉన్నాడో, వాడు ఏం పని చేస్తుండో ముందే వాడికి చెక్ పెట్టుడు, బ్లాక్ మెయిల్ చేసాడు. అట్లా అప్పుడు మీరు చూసారు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని కొనేసిండు ధన్మని. అంటే అంత దారుణమైన దానికి ఒడిగట్టిందంటే ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ లో వాని హస్తం ఉంది. కేటీఆర్ అనేటోడు నిజంగా లుచ్చ లప్పంగా కాడని నేను చెప్తున్నా. ఒక రాజకీయ నాయకునిగా నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఇటువంటి నీచమైన రాజకీయాలు చేసి ఎవరికైనా సరే పుట్టగతులు ఉండొద్దు. వాడు నిజంగా మట్టి కొట్టుకొని పోతాడు. రేపు పొద్దుగాల నాలాంటి జనరేషన్ కి, ఇప్పుడు కొత్తగా ఇట్లాంటి యువతకు ఎట్లాంటి సంకేతం ఇస్తారు? వీళ్ళకి ఏమి ఇవ్వాలి? నెక్స్ట్ జనరేషన్ కి రాజకీయం చేయాలంటే స్వేచ్ఛ వాతావరణంలో ప్రజలకు న్యాయం చేయాలి, సమస్యల మీద కొట్లాడాలి, ఈ రకమైన ఇవ్వాలి. కానీ ఫోన్ ట్యాపింగ్లు, ఈ గంధ లెక్కలు, ఇంకోటి ఏదో రన్నింగ్ రేస్, ఒకటి రేస్ ఉంది కదా, రేస్ ఈ కార్ రేసు, ఇటువంటి లుచ్చ లపంగా పనులన్నీ వేసి బయటకు వచ్చి ఆన్నెవన్నో స్టాండింగ్ కమెడియన్ని పిలుచుకొచ్చి 2000 మంది పోలీసుల్ని నిలబెట్టి మన రాముడిని అపహాస్యం చేసిన స్టాండింగ్ కమెడియన్ కూడా ఆస్కారం ఇచ్చిన వ్యక్తి కేటీఆర్. ఈ పాపం పండుతుంది. ఇంకా రానున్న రోజుల్లో పుట్టగతులు ఉన్నాయి. ఇట్లా ఎవరు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ప్రశ్నించే విషయంలో బీఆర్ఎస్ ఉన్నంత దూకుడుగా బీజేపీ ఉండట్లేదని చెప్పేసి మా అభిప్రాయం. ఏం చెప్తారు మరి? మన సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా సింహాలై దూకుతాం. ఖచ్చితంగా ఇప్పుడు కూడా కార్యాచరణ నడుస్తుంది. మేము గ్రౌండ్ వర్క్ చేస్తున్నాం.
బూత్ లెవెల్ గా మా కార్యాచరణ నడుస్తుంది. ప్రతి బూత్ లో కూడా మేము ఒక సిస్టమ్ మెయింటైన్ చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా చూస్తారు. కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం ఆ రోజు టీఆర్ఎస్ కి ప్రత్యామ్నాయం బీజేపీ. ఏదో గఫ్లతుల మధ్యలో కాంగ్రెస్ వచ్చి రేవంత్ రెడ్డి సీఎం అయిండు, యాక్సిడెంటల్ సీఎం, ఒకటేసారి సీఎం అవుతాడు, మళ్ళీ కాడు. అది అందరికి తెలిసిన విషయమే. ఈసారి ఖచ్చితంగా రాబోయే స్థానిక ఎలక్షన్లే కానీ, గ్రామ పంచాయతీ ఎలక్షన్లే కానీ, లేకపోతే మున్సిపల్ ఎలక్షన్లే కానీ ఖచ్చితంగా బీజేపీ పంజా విసురుతుంది, కాంగ్రెస్ కి గట్టి దెబ్బ కొడుతుంది. ఇందులో ఎటువంటి డౌట్ లేదు.